సంపాదన శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు, మన మంచితనమే శాశ్వతం. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. అందరితో కలిసి చెడుదారుల్లో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు. ధనం, ఆస్తులు, అధికారం లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎప్పటికీ ధనవంతుడే. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి అని బుద్ధుడు సూక్తులు వింటుంటాం. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు యాద్ చేస్తున్నామంటే, బుద్ధుని పుట్టినరోజని సికింద్రాబాద్లున్న మహాబోధి బుద్ధ విహార్కొచ్చిండు సీఎం సారు. అంతా తిరిగి బుద్ధుని మీద రాసిన పుస్తకం రిలీజ్ చేసిండు. అప్పట్లా చంద్రబాబు తర్వాత ఇడికొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. అందరం బుద్ధుని తొవ్వల నడవాలి, నలుగురికి మంచి చేయాలని శాంతి సందేశాలు ఇచ్చి ధ్యాన మందిరం గడతానికి సర్కార్ తరపున సాయం చేస్తామన్నాడు. ఎలక్షన్ కోడ్ అయిపోయిన ఎంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని బౌద్ధ గురువులకు సీఎం సారు బట్టలు పెడితే ముఖ్యమంత్రికి బుద్ధుని గిఫ్ట్లు ఇచ్చిండ్రు. ఆఖర్లా అందరితోటి ఫోటో దిగిండు. ఈ గిటి చూడురి, హుసేన్ సాగర్ లో ఉన్న బుద్ధుని కాడ ఎంత ముద్దుగా జరిగిందో జయంతి పండుగ.